నమస్తే. నేను మీ ఫజల్. ఆంధ్రప్రదేశ్ విభజనపై పార్లమెంట్లో ప్రధానమంత్రి మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ప్రారంభమైన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్పై నిద్రించిన ఆ చిన్నారి ఏదో ఒకరోజు పార్లమెంట్లో మాట్లాడతాడని ఊహించలేదని తన గతాన్ని మోదీ గుర్తు చేసుకున్నారు. అందుకు తాను దేశానికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని ప్రధాని అన్నారు. తొలిసారి లోక్సభ సభ్యుడిగా అడుగుపెట్టినప్పుడు ఈ భవనం గడపకు శిరసు వంచి నమస్కరించానని తెలిపారు. ఈ భవనం ఆత్మవిశ్వాసానికి ప్రతీక అని వెల్లడించారు. దేశానికి స్వాతంత్రం వచ్చాక ఈ 75 ఏళ్లలో 7,500 మంది ప్రజాప్రతినిధులు ఈ సభకు ఎన్నికయ్యారని ప్రధాని మోదీ గుర్తు చేశారు. అలాగే 17 మంది స్పీకర్లు పనిచేశారన్నారు. ఇందులో 2 మహిళలు కూడా ఉన్నారని తెలిపారు. ఇంద్రజిత్ గుప్తా 43 ఏళ్ల పాటు ఈ సభలో సేవలు అందించి రికార్డు సృష్టించారన్నారు ప్రధాని మోడీ. 75 ఏళ్ల ప్రస్థానం నేపథ్యంలో పాత పార్లమెంట్ భవనానికి సంబంధించిన పలు చారిత్రక ఘటనలను ఆయన గుర్తు చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ విభజనను ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ విభజన సరిగా జరగలేదని, ఈ విభజన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలకు సంతృప్తి కలిగించలేకపోయిందన్నారు. తెలంగాణ ఏర్పాటు ఎంతో కష్టంతో జరిగిందని, రక్తం చిందించాల్సి వచ్చిందని, నూతన రాష్ట్రం వచ్చిన తెలంగాణ వేడుకలు జరుపుకోలేకపోయిందని మోడీ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఈ పార్లమెంట్ భవనంలోనే జరిగిందని, అయితే ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ మాదిరిగా ఏపీ తెలంగాణ విభజన జరగలేదని పరోక్షంగా కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు ప్రధాని మోడీ. వాజ్పేయి హయాంలో 3 రాష్ట్రాల విభజన ప్రణాళికాబద్ధంగా జరగగా అన్ని చోట్ల సంబరాలు జరిగాయని, అయితే ఆంధ్రప్రదేశ్ విభజన ఏపీ తెలంగాణ ప్రజల్ని సంతృప్తి పరచలేకపోయిందని మోడీ అన్నారు. తెలంగాణ ఏపీగా అదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన పార్లమెంట్ చరిత్రలో అదో చీకటి అధ్యాయం అనేది ఆంధ్రుల వాదన. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అత్యుత్తమ ఫలితం అనేది తెలంగాణ వాదుల వాయిస్ అంటారు మన ప్రధాని మోడీ. విభజన జరిగి 9 ఏళ్ళు గడిచింది. ప్రస్తుతానికి పెద్ద సమస్యలేం లేవు. ఆనాటి గాయాల్ని దాదాపుగా మానిపోయాయి. అలాంటిది పార్లమెంట్లో ప్రధాని మోడీ మరోసారి ఆ గాయాన్ని గెలికారు. ఏపీ విభజన జరిగిన తీరును మళ్ళీ తప్పుపట్టారు. రాష్ట్ర విభజన చేసిన విధానంపై ఘాటైన కామెంట్లు చేశారు. వాజ్పేయి ప్రభుత్వం 3 రాష్ట్రాలను ఏర్పాటు చేసింది. శాంతియుతంగా అందరూ కలిసి కూర్చుని చర్చించి ఆ రాష్ట్రాల ఏర్పాటు బిల్లును పాస్ చేశారు. కానీ ఏపీ తెలంగాణ విషయంలో అలా జరగలేదని మోడీ అన్నారు. ఇక్కడ మనం ఓ విషయం గుర్తు చేసుకోవాలి. అదేమిటంటే గతంలోనూ మోడీ ఇలాంటి విమర్శలే చేశారు. అప్పట్లో మోడీ చేసిన విమర్శల్ని ఓసారి మనం గుర్తుకు తెచ్చుకుంటే, నాడు కాంగ్రెస్ హయాంలో సభలో మైకులు ఆపేశారు. కాంగ్రెస్ సభ్యులు పెప్పర్ స్ప్రే కొట్టారు. ఎలాంటి చర్చ లేకుండా ఏపీని విభజించారు. విభజన తీరులో ఏపీ తెలంగాణ ఇప్పటికీ నష్టపోతున్నాయి. కాంగ్రెస్ అహంకారం, అధికార కాంక్షకు ఇదే నిదర్శనం. ఏపీ విభజన తీరు సరిగా లేదు. సరిగా విభజన జరిగి ఉంటే 2 రాష్ట్రాలకు సమస్యలు వచ్చేవి కావు అని కాంగ్రెస్ను ఉద్దేశించి అప్పట్లోనూ మోదీ పదునైన విమర్శలు చేశారు. అప్పట్లో అంటే 2 ఏళ్ల క్రితం మోడీ రాష్ట్ర విభజనపై పార్లమెంట్లో మాట్లాడారు. ఆ రోజు పార్లమెంట్ తలుపులు మూసేశారు. పార్లమెంట్ లైవ్ ప్రసారాల్ని ఆపేశారు. పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ ఎంపీలు ప్రాంతాల వారీగా విడిపోయారు. సభలో లొల్లి, గొడవ, పేపర్లు చినిగాయి, మైకులు, కుర్చీలు విరిగాయి. ఆనాడు ప్రత్యేక తెలంగాణకు బీజేపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఏపీ తరఫున అప్పటి బీజేపీ ఎంపీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సభలో ఆంధ్రుల ప్రయోజనాల కోసం గట్టిగానే మాట్లాడే ప్రయత్నం చేశారు. చర్చ కోసం పట్టుబట్టారు. అయినా ఆయన వేదన అరణ్యరోధనే అయ్యింది. సభలో ఆంధ్రుల గొంతు నులిమేశారనే విమర్శ ఉంది. ఇక విభజన బిల్లు అడ్డుకునేందుకు ఆనాటి కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సభలో పెప్పర్ స్ప్రే చల్లి చివరి ప్రయత్నం చేశారు. అయినా యూపీఏ ప్రభుత్వం తగ్గేదేలే అన్నట్టు పంతం పట్టి మరీ విభజన బిల్లుకు ఆమోదింపజేసింది. రాష్ట్రపతి సంతకంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్
రెండు తెలుగు రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి. విభజన నేరానికి ఏపీలో కాంగ్రెస్కి పెద్ద శిక్షే పడింది. తొలినాళ్లలో 2 స్టేట్స్ బాగా అభివృద్ధి ప్రధాన పయనించిన ఇప్పుడు మాత్రం చతికిల పడుతున్నాయి అంటూ 2 ఏళ్ల క్రితం కూడా మోడీ భాషనిచ్చారు. ఇప్పుడు మళ్ళీ ప్రధాని మోడీ విభజన విషయం అంటే ఎన్నికల సమయం ఇది. అంటే ఎన్నికల సమయంలో ప్రధాని మోడీకి ఈ విషయం ఎందుకు గుర్తొచ్చినట్టు? ఇటీవల లిక్కర్ స్కామ్లో కవిత గొడవ నడుస్తుంది. సీఎం కేసీఆర్ మోదీని బీజేపీని పదే పదే ఏకిపారేస్తుండగా తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ధూమ్ధామ్ నడుస్తున్న ఈ సమయంలో పీఎం మోడీ రాష్ట్ర విభజన తీరును తప్పుబట్టే విధంగా మాట్లాడటం కేసీఆర్ అనుకోకు మరో మంచి అవకాశం అందించినట్టే అంటారు రాజకీయ పరిశీలకులు. ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్లో భాగమే అని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. తెలంగాణ వాదంపై ఎంత రచ్చ నడిస్తే కేసీఆర్కు బీఆర్ఎస్కు అంత లాభం. అందుకే బీఆర్ఎస్ను కేసీఆర్ను రెచ్చగొట్టడానికే మోదీ మరోసారి కెలుకుంటారనే చర్చ అయితే జరుగుతుంది. కారు కమలం కొట్టుకుంటే మధ్యలో కాంగ్రెస్కు స్కోప్ లేకుండా పోతుంది. అదే బీజేపీ వ్యూహం అంటారు రేవంత్ రెడ్డి. ప్రధాని మోదీ వ్యాఖ్యల్ని రేవంత్ రెడ్డి తప్పుబట్టారు. ఇక ఏపీ విషయానికి వస్తే విభజన వల్ల ఏపీ తీవ్రంగా నష్టపోయింది. బంగారు బాతు లాంటి హైదరాబాదును వదులుకోవలసి వచ్చింది. పరిశ్రమలు, పెట్టుబడులు తెలంగాణలోనే ఉండిపోయాయి. నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు కాబట్టి అమరావతి గురించి రాజమౌళి సినిమా చూపిస్తూ ఆ విభజన గాయం బాధ తెలియకుండా అప్పట్లో మేనేజ్ చేయగలిగారు. సన్ రైజ్ స్టేట్తో అమరావతి నిర్మాణంతో నవ్యాంధ్రను నవపదాన నడిపించే ప్రయత్నం చేస్తున్నట్టు అప్పట్లో చంద్రబాబు నాయుడు భ్రమలు కల్పించారు అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు. అయితే ఇక్కడ ఓ విషయం గమనించాలి. అదేమిటంటే బీజేపీతో అధికారం పంచుకున్న చంద్రబాబు విభజన బిల్లు ప్రకారం కేంద్రం నుంచి రావాల్సిన సహాయం రాబట్టుకోలేకపోయారు. స్పెషల్ స్టేటస్ వద్దు, ప్యాకేజ్తో సరిపెట్టుకుంటానని మోదీ ప్రభుత్వానికి అండగా నిలబడ్డారు. అయినా ఏపీకి రావాల్సిన నిధులు, హామీలపై కేంద్రం నుంచి ఏమీ తెచ్చుకోలేకపోయి చతికిల పడ్డారు చంద్రబాబు నాయుడు. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు చిల్లి గవ్వ కూడా విదల్చుకున్న అప్పట్లో చంద్రబాబు నాయుడు అడిగే ధైర్యం చేయలేదు. పోలవరం నిధుల జాడే లేదు. వాస్తవాలు ఇలా ఉంటే ప్రధాని మోదీ మళ్ళీ రెండోసారి విభజన రాజకీయం చేస్తున్నారు. విభజన గాయాన్ని మళ్ళీ కెలుకుతున్నారు. ఏపీకి కలిగిన ఈ కష్టమంతా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రాన్ని కాంగ్రెస్ విభజించిన తీరు వల్లేనని ప్రధాని మోడీ చెప్తున్నారు.